నమస్తే, వెల్కమ్ టు గౌరీతో ముచ్చట. అందరు మంచిగా ఉన్నారు కదా? ఇక ఇప్పుడు నేను ఎవరిని పట్టుకొచ్చినాను అనుకుంటున్నారు కదా? ఎవరో కాదు, వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ అని అమ్మాయిలందరూ వాడుకుంటా ఫిదా అయ్యేటట్టు చేసి ఇప్పుడు మళ్ళా గంధర్వ అనే సినిమాతోని మన ముందుకు వచ్చేసిండు. ఎవరో కాదు, మన సందీప్ మాధవ్ని పట్టుకొచ్చేసిన. హలో, నమస్తే, ఎట్లున్నారు? సూపర్. అది చెప్పక్కర్లేదు, ఎట్లాగో మీరు ఎంతో మంది అమ్మాయిల్ని పడేసారు బుల్లెట్ సాంగ్ తోట. అంతే కదా, ఆ పాట వచ్చిన తర్వాత అందరు నాకు తెలిసి ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఎత్తుకుంటారు, ఎవరు ఈ హ్యాండ్సమ్ అబ్బాయి ఎవరబ్బా అని ఎత్తుకుంటారు. అంతే కదా, పాట మాత్రం బాగా వెళ్ళింది. సరే, ఇప్పుడు గంధర్వ సినిమాతో వచ్చేస్తున్నారు మళ్ళీ. అసలు ఈ గంధర్వ అనేది టైటిల్ చూసినప్పుడు ఆ గంధర్వ టైటిల్లో 1971 to 2021 అని ఉన్నది. అసలు అది ఏంది అర్థం కాలేదు. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఈ కథ వచ్చేసి అక్కడ మొదలైన కథ, అంటే 72లో మొదలైన కథ 21 దాకా జరుగుతుంది. సో అతను 71లో అంటే 71 దాటి ఇక్కడికి వచ్చిన తర్వాత అతని పరిస్థితులు ఏంటి అనేది సినిమా. అయితే మీరు జార్జ్ రెడ్డి సినిమా ఒక బయోపిక్ తీసిర్రు, అది అసలు అనుకున్నారా అదంతా పెద్ద హిట్ అవుతుందని మీరు అనుకున్నారా? అంటే హిట్ అవుతుందని ఎవరు అంటే ముందు మనకి తెలియదండి, బట్ ఆ కథ బాగుంది, చేస్తే బాగుంటుంది అనిపించింది, ఆ క్యారెక్టర్ బాగుంది అనిపించింది. సో చేసాం, తర్వాత అందరికీ బాగా ఆదరించారు, అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు సినిమాని. చాలా మంది కూడా ఆ సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిగా ట్రీట్ చేసి, అవునవును, అది ఎట్లా అనిపించింది మీకు? చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ప్రతి ఒక్కరు ఓన్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ని కానీ. తర్వాత నన్ను కూడా, అంటే ఎవరైతే జార్జ్ రెడ్డి అభిమానులు ఉన్నారో, జార్జ్ రెడ్డిని ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను జార్జ్ అనే పిలిచేవారు అప్పుడు. సో అంత ఓన్ చేసుకున్నారు నన్ను. అండ్ అట్లనే బుల్లెట్ సాంగ్ అనేది ఇప్పుడు నాకు తెలిసి ఒక 100 మిలియన్లకు పైగా పోయింది. అవును, 120 మిలియన్ ప్లస్ అనుకున్నారా? అసలు అదంతా మంచి హిట్ అవుతుందని మీరు అనుకున్నారా? ముందు హిట్ అవుతుంది అనుకున్నాం, కానీ ఇంత పెద్ద హిట్ అవుతుంది, అంత పెద్ద హిట్ అవుతుంది అంటే మంచి పాట. మేము ఎప్పుడు కూడా ఫస్ట్ ఆల్బమ్ చేసినప్పుడు ఆ సాంగ్ అనుకున్నాం. సో అప్పటి నుంచి కూడా నమ్మకం ఉంది సాంగ్ మీద చాలా. అసలు మరి అసలు ఆ సినిమా స్టోరీ అనేది మీ దాకా ఎట్లా వచ్చింది? జార్జ్ రెడ్డి అనేది ఎట్లా వచ్చింది అంటే రావడం కాదండి, యాక్చువల్ జీవన్ రెడ్డి నాకు ఆయన బాగా ఫ్రెండ్ అనమాట, రూమ్మేట్స్. ఆ టైంలో మేము వంగవీడి ద్వారా సినిమా చేద్దాం అనుకున్నాం కలిసి. సో అన్న చెప్పాడు అనమాట, ఆయన జీవన్ రెడ్డి ఆయన చెప్పాడు, ఇది చేస్తే బాగుంటుంది నీకంటే. నాకు చాలా బాగా నచ్చింది అది. అతని గురించి చూసా, జార్జ్ రెడ్డి గురించి చూసాను. చదివిన తర్వాత ఆ బుక్ చదువుతూనే నాకు అది గూస్ బంప్స్. సో కనెక్ట్ అయిపోయి క్యారెక్టర్ మనం చేయాలి అనుకుని ఇద్దరం స్టార్ట్ చేసాం అలాగా. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీరు చేసిన ఒక సినిమా అంత జనాలకు ఎట్లా రీచ్ అయింది అనేది మీరు చూసారు. అవునవును. సో ఇప్పుడు గంధర్వ అనే సినిమా అంటే ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? నిజంగా ఇది కూడా ఒక బయోగ్రఫీ అనుకోవాలా, లేకపోతే కమర్షియల్ అనుకోవాలా? కమర్షియల్ సినిమా అండి ఇది 100% కమర్షియల్ సినిమా, బయోపిక్ కాదు. బట్ బయోపిక్లో ఉండే ఒక బ్యూటీ ఉంటుంది చూడండి, అంటే మీన్ ఒక క్యారెక్టర్ని ఫాలో అయ్యే బ్యూటీ ఉంటుంది కదా, దీంట్లో కూడా అది ఉంటుంది. ఒక క్యారెక్టర్ని ఫాలో అవుతుంటారు ఆడియన్స్, అది హీరో క్యారెక్టర్ని. సో ఈ సినిమాతోని ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవచ్చు అంటారు? అంటే నేను ఇప్పటిదాకా చూసి కమర్షియల్ సినిమాల్లో ఇప్పటిదాకా చేయలేదు కదండి, అంటే కమర్షియల్ ఫైట్స్ కానీ కమర్షియల్ సాంగ్స్ కానీ నేను ఇప్పటిదాకా చేయలే. 2 బయోపిక్లో సాంగ్సే లేవు నాకు. సో ఇందులో మాత్రం అంటే లవ్ స్టోరీ కూడా లేదు ఇందులో. సో ఇందులో ఒక లవ్ స్టోరీ, కమర్షియల్ సాంగ్స్, కమర్షియల్ ఫైట్స్, కామెడీ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అట్లనే ప్రతి ఒక్క హీరోకి ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది, ఒకటి చెయ్యాలి ఇట్లా అని చెప్పి. అది మీకేమన్నా ఉందా అట్లాంటిది? ఇట్లాంటి క్యారెక్టర్ చెయ్యాలి? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నాకు ఛత్రపతి శివాజీ రోల్ చేయాలని కోరిక ఉంది, అలా నెంబర్ ఆఫ్ చాలా ఉన్నాయి. మీకేందండి అన్ని జార్జి రెడ్డి టైప్? నాకు అది క్యారెక్టర్స్ బాగా నచ్చుతాయండి. వాళ్ళ గురించి విన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ అది ఇంత పెద్ద అంటే ఇంత గొప్ప క్యారెక్టర్ కదా అతనిది, ఇది చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ వస్తుంది నాకు. ఎవరైనా సరే జనాలకి దగ్గర ఉండాలని చెప్పి వెంటనే తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకంటే జనాలు మనల్ని మర్చిపోవద్దు. కానీ మీరు మాత్రం గ్యాప్ తీసుకుంటున్నారు, ఎందుకంటారు? స్టోరీ నచ్చకనా, లేకపోతే గ్యాప్ అంటే ఏం లేదండి, తీసుకోవడం అంటే ప్రత్యేకంగా మనకు కావాలని ఏం ప్లాన్ చేయం, అది అలా జరుగుతూ ఉంటుంది అంతే. మంచి కథ రావాలి, దాన్ని మళ్ళీ మనం మేక్ చేయాలి. సో ఇప్పుడైతే ఇంకా గ్యాప్ రాదండి, కంటిన్యూ సినిమాలు చేస్తున్నా. 1 ఇయర్కి అట్లీస్ట్ 2 ఫిల్మ్స్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఇయర్కి 2. నెక్స్ట్ మూవీని జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి అనేది అయితే ఆలోచిస్తాను. అవునండి. సో ఈ కథ విషయంలో మీరు ఏమన్నా అట్లా ఆలోచించారు, ఎక్కడైనా జనాలను డిసప్పాయింట్ చేస్తుందేమో, నేను ఇంకా బెస్ట్ ఇవ్వాలి, ఎట్లుంటది అని? అంటే ఈ పాయింట్ బేసిక్గానే చాలా ఎగ్జైటింగ్ పాయింట్ అండి. మన గంధర్వ వచ్చి పాయింట్ వినగానే ఎవరైనా చాలా ఎగ్జైట్ అవుతారు. అలా ఏ టైప్ ఆఫ్ మూవీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? 100% ఫ్యామిలీ డ్రామా, బట్ ఫిక్షనల్ ఫ్యామిలీ డ్రామా. అంటే దీంట్లో ఒక ఫిక్షన్ ఉంటుంది, బట్ సినిమా కూడా అంటే సినిమా అంతా కూడా ఒక ఫ్యామిలీ ఎమోషన్స్లోనే లాక్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది ఏంటంటే ఫ్యామిలీ సినిమా.
అసలు ఎట్లా మీరు ఈ యాక్టర్ అనేది ఎట్లా చూస్ చేసుకున్నారు? ఎందుకంటే ఇండస్ట్రీకి రావాలంటే ఇప్పుడున్న దాంట్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఒక సపోర్ట్ ఉండాలి, ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తే ఒక నమ్మకం ఉంటుంది వస్తాము అనేది. కానీ ఎట్లాంటి సపోర్ట్ లేకుండా రావడం అనేది చాలా కష్టం. అది అంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఏ ఫీల్డ్కైనా, దట్టు ఇండస్ట్రీకి ఇంకా. సో మీరు ఏ నమ్మకంతో యాక్టర్ అనేది చూస్ చేసుకున్నారు? ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ అంటే. నేను స్టేజ్ ప్లేస్ చాలా చేశాను. యాన్యువల్ డేకి మన స్కూల్లో కాలేజీలో చేస్తాం కదా, అలా చాలా చేశా. సో ఆ ఇంట్రెస్ట్ తోటి నాకు ఇదే చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ తోటి నేను ఇంకా ట్రై చేయడం మొదలెట్టా. అలా ట్రయల్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చాయి. కానీ నిజంగా జార్జ్ రెడ్డి అనేది ఒక యూటర్న్ ఏమంటారు, టర్న్ అని చెప్పాలి. అంటే నేను జనాల్లోకి బాగా తీసుకెళ్ళిన సినిమా నన్ను. కానీ నిజంగా అందరు నిజంగా మీ పేరు కన్నా జార్జ్ రెడ్డి అనే దాంతో ఇప్పుడు కూడా జార్జ్ రెడ్డి అనే పిల్లలు అయితే జార్జ్ రెడ్డి అని పిలుస్తారు. నేను చూసినాను ఈ గంధర్వ సినిమాతోని జార్జ్ రెడ్డి ఇరగదీసిండని పెట్టిరు టైటిల్. అంటే సందీప్ మాధవన్ ఎవరికి తెలియదు. అవును, ఎందుకంటే అంటే ఒకవేళ తెలిసినా సరే నా పేరు కన్నా జార్జ్ రెడ్డి పేరు యూజ్ చేయడం వాళ్ళకి బాగా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ గంధర్వ అనే సినిమాలో ఏ క్యారెక్టర్, అంటే క్యారెక్టర్ పేరు ఏంది, ఎట్లుంటది మీది? క్యారెక్టర్ అవినాష్ అండి. దీంట్లో అది ఎలా ఉంటుంది క్యారెక్టర్ అంటే, ఒక మిలిటరీ పర్సన్. అతను మిలిటరీ పర్సన్, ఫ్యామిలీకి దూరం. అంటే మనం మిలిటరీ మనకి ఒక వారం రోజులు మనం ఇంట్లోకి దూరంగా ఉంటేనే మనకి చాలా అంటే ఒక బెంగా లేకపోతే హోమ్ సిక్నెస్ ఇవి వస్తుంటాయి. అలాంటిది మిలిటరీ వాళ్ళు నెలలు సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఉండిపోతారు. సో అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుంది, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి. సో ఇలాంటి కథ అండి ఇది. సో అవినాష్ కూడా దీంట్లో ఎలా ట్రావెల్ చేస్తాడంటే ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేశాడు అనేది సినిమా. అంటే మీకున్న నమ్మకం లెవెల్ ఏంది దాని మీద? ఖచ్చితంగా అండి, చాలా మంచి సినిమా. అంటే నన్ను కొత్తగా చూస్తారు. సినిమా కూడా అంటే ఇప్పుడు జార్జ్ రెడ్డి కానీ వంగవీటి కానీ ఉన్నాయంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుతుంది. అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, లేకపోతే అలాంటి వాళ్ళు. ఇది ఏంటంటే జనరల్గా తెలుగు ఆడియన్స్ అందరికీ నచ్చే సినిమా. ఇప్పటి వరకు జనాలకి మీ కామెడీ టైమింగ్ అవ్వచ్చు అది తెలియదు కదా. జ్యోతిలక్ష్మిలో చేశాను నేను. జ్యోతిలక్ష్మిలో చేసిరా క్యారెక్టర్ చేసి? జ్యోతిలక్ష్మిలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఫుల్ సత్యాక్ ఫ్రెండ్గా ఉంటాను, కానీ ఫుల్ అండ్ ట్రావెల్ ఉంటుంది. అట్లనే హీరోయిన్ గురించి, కొత్త హీరోయిన్. అవును, కొత్త హీరోయిన్ కదండి అమ్మాయి గాయత్రి సురేష్ అని. మలయాళంలో చాలా ఫేమస్ అమ్మాయి. మలయాళంలో. తెలుగులో ఒక సినిమా చేసింది. మా సినిమాకి ముందు ఒక సినిమా చేసింది నవీన్ చంద్ర తోటి. అక్కడ కేరళలో బాగా ఫేమస్ అమ్మాయి. సందీప్ గారు, ఈ మూవీ మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అవును. అసలు మీ స్టిల్కి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అసలు నిజంగా జనాల ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ పోతాయి, అంత మంచిగా ఉంది. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎట్లా ఇచ్చిర్రు? మీరేమన్నా అంటే ఫస్ట్ సజెస్ట్ చేసిరా ఇట్లా కావాలి మాకు, ఇట్లా కావాలి అనేది? అంటే నేనేం సజెస్ట్ చేయలేదండి, అతనికి తెలుసు బాగా. అతనికి బాగా నాలెడ్జ్ ఉంది దాని మీద. అంటే మనకి మ్యూజిక్ నాలెడ్జ్ కానీ అతని నాలెడ్జ్ ఎక్కువ. సో అతనికి ఒక టేస్ట్, ఒక నాలెడ్జ్, అంటే అతను బాగా చేస్తాడు, నాకు తెలుసు. అతని మీద నమ్మకం ఉంది. సో మేము ఎక్కువ ఏం చెప్పలేదు అతనికి. షకీల్ అతని పేరు, ర్యాంప్రాక్ షకీల్. యాక్చువల్లీ నాకు ఈ సినిమా నేను కథ వినడానికి కూడా ర్యాంప్రాక్ షకీలే కారణం. ఇంతకుముందు పరిచయం ఉంది నాకు అతనితోటి. సో అలా ఈ కథ తీసుకెళ్ళి. సో వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. చెప్పాలంటే నెక్స్ట్ జనరేషన్ దేవిశ్రీ ప్రసాద్ అవుతాడు అనుకుంటున్నాం మేము. అయితే మీరు సాంగ్స్ రిలీజ్ చేసిరు, లిరికల్ సాంగ్స్ అయితే రిలీజ్ చేసిరు. ఫస్ట్ వినాయక్ గారు. అవును, వినాయక్ గారు మాకు ఓపెనింగ్ రోజు ఆయన వచ్చి క్లాప్ కొట్టారు. డైరెక్టర్ బాబీ గారు సాంగ్ రిలీజ్ చేశారు. ముందు వినాయక్ గారితో చేసే ప్రాజెక్టులు ఏమన్నా ఉన్నాయా? నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆయనతో చేయాలని ఎప్పటి నుంచో. బట్ అది ఎప్పుడు కుదురుతుందో చూడాలి, ఆయన ఎప్పుడు పిలుస్తారో చూడాలి. ఈ గంధర్వ స్టోరీ విన్నప్పుడు అసలు ఒక స్టోరీ లైన్ వచ్చినప్పుడు ఒకటి టచ్ అవుతుంది మనకు, ఒక పాయింట్ బాగా టచ్ అవుతుంది. అది ఏంటిది మీకు? అదంటే ఇది చెయ్యాలి ఖచ్చితంగా అని మీరు అనుకోవడానికి? అంటే ఇందులో అవినాష్ క్యారెక్టర్ అని చెప్పాలంటే పాయింట్ చాలా బాగుంటుంది. అంటే తెలుగు సినిమాల్లో మనం ఇలాంటి పాయింట్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. ఎందుకంటే ఫిక్షన్స్, ఇది సైన్స్ ఫిక్షన్స్ లాంటివి మన దగ్గర హాలీవుడ్లో ఎక్కువ వస్తుంటాయి, మన ఇండియన్ సినిమాలో కొంచెం తక్కువ వస్తుంటాయి. బట్ దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఫిక్షన్ని తీసుకుని దాన్ని ఫ్యామిలీలో కలిపారు. అంటే ఫ్యామిలీ డ్రామాని బాగా ఇన్వాల్వ్ చేస్తారు. సో అది చాలా బ్యూటీ అనిపించింది. సో అందుకని నేను ఈ పాయింట్ చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది, చేయొచ్చు. అయితే ఇందాక మీరు మిలిటరీ బ్యాక్గ్రౌండ్ కూడా అన్నారు, ఇప్పుడు ఫిక్షన్ అంటున్నారు. అసలు ఏ రకంగా ఉంటుంది అనుకోవచ్చు? అన్ని కిచిడి ఏమన్నా? కిచిడి కాదండి. బేసికల్గా మిలిటరీ పర్సనే. అతని ఫ్యామిలీలో అతను ఎవరు గుర్తించరు. అంటే బేసికల్గా చెప్పాలంటే అతని ఏజ్ కానీ మనిషి గంధర్వాని టైటిల్ కూడా మేము అందుకే పెట్టాం. అతను ఎప్పటికీ యవ్వనంగానే ఉంటాడు. వైఫ్ పెద్ద అయిపోతుంది, కొడుకు పెద్దవాడు అయిపోతాడు. కొడుకేమో 55 ఏళ్ళు ఉంటాయి,
తండ్రికేమో 25 ఏళ్ళు ఉంటాయి. ఆ టిప్ ఏదో మాకు కూడా చెప్పచ్చు కదండి. ఆ టిప్ డైరెక్టర్ గారిని అడగాలి మీరు, ఆయన దగ్గర ఉంది ఆ టిప్. ఈసారి డైరెక్టర్ గారిని పట్టుకొస్తే ఆ టిప్ ఇట్లాంటి బాగా యూజ్ అవుతాయి జనాలకి. అంటే నాకు ఫస్ట్ టైం చెప్పినప్పటికే ఆయన 2-3 సంవత్సరాలు కూర్చుని రాశారు కదా. సో ఆ గ్రిప్పింగ్ కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ బాగా నచ్చాయి అనమాట ఆయన చెప్పిన కథలో. సో అందుకని 2-3 సంవత్సరాలు కూర్చొని రాసిర్రు అని అంటే మనం చిన్నగా అనుకోలేము. ఖచ్చితంగా చాలా ఆలోచించి రాస్తేనే అంత టైం పడుతుంది. సో ఒక్కసారి మీరు డైరెక్టర్ గారి గురించి చెప్పండి. అంటే ఒక కథ రాస్తున్నారు అన్నప్పుడు తీసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా తీసుకుంటారు. ఎందుకంటే మనం మైండ్ లో ఒకటి అనుకున్నప్పుడు ఫీల్డ్ లో అది ఉండకపోవచ్చు, కానీ అది జరగడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి. ఒకసారి మరి డైరెక్టర్ గారి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి కూడా సినిమాని అంటే లూజ్ గా ఎప్పుడు తీసుకోలేదు. అంటే ఎప్పుడు ఫస్ట్ డే నుంచి కూడా చాలా కేరింగ్గా అతనికి ఏం కావాలన్నా సరే ఒక సపోర్ట్, అంటే ఏ సపోర్ట్ కావాలన్నా తీసుకుని, అంటే షకీల్ మ్యూజిక్ డైరెక్టర్కి ఏం కావాలో ప్రాపర్గా చెప్పడం, డైలాగుల మీద కానీ కథ మీద కానీ. అంటే మేము షూటింగ్ చేసి ముందు అప్పటికే 2 సంవత్సరాలు కూర్చున్నారు. షూటింగ్ చేసే ముందు ఒక 6 నెలలు మళ్ళీ కూర్చున్నారు డైరెక్టర్ గారు కానీ, కో డైరెక్టర్ ప్రకాష్ గారు కానీ. సో దీని మీద బాగా వర్క్ చేశారనమాట. మీరు సినిమా చూస్తే ఆ వర్క్ కనిపిస్తుంది. అంటే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మెయిన్ అనమాట, అంటే ఇప్పుడు ఆయనది కంప్లీట్ స్టోరీ కావచ్చు, ఆయన డైరెక్షన్ కావచ్చు, మీరు ఈ సినిమాకి ఫేస్. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీతో, అంటే ఆయన అనుకున్నదంతా మీతోనే రాబట్టుకోవాలి. ఆయన మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఇది ఇట్లా రావాలి అనేది ఎట్లుంటుండే? అది లైవ్ లో కామెడీ కూడా చేయగలరు. ఐ మీన్ అంత టైమింగ్ ఉన్న డైరెక్టర్ ఆయన. సో ఆయన ప్రతి సీను ప్రతి దాంట్లో కూడా ఎక్కడ అంటే ఏది కన్ఫ్యూజన్ అలాంటిది ఏం లేకుండా ప్రతిదీ బాగా డీటెయిల్గా చెప్తారు. మాకు క్లారిటీగా అన్ని బాగా క్లియర్గా చెప్తారు. ఇలా ఉంటుంది, ఇలా చేద్దామని. అంటే ఆ క్లారిటీ ఆయనకు ఉంది కాబట్టి మాకు బాగా అర్థమైంది క్యారెక్టర్స్. అయితే ఆల్రెడీ మీరు 2-3 సంవత్సరాలు కూర్చొని రాసిన స్క్రిప్ట్ అని అంటున్నారు. షూటింగ్ చేసేటప్పుడు కొందరికి ఇప్పుడు మనం ఒకటి అనుకుని జరుగుతున్నప్పుడు ఈ చిన్న మార్పు చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. అట్లాంటివి ఏమైనా జరిగినాయా షూటింగ్ లో? చాలా జరుగుతాయండి. కథలో కూడా మేము ఇక్కడ ఫైట్ ఉంటే బాగుంటుంది. అంటే ఆయన దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే డైరెక్టర్ అప్సర్ గారి దగ్గర ఎవరు చెప్పినా తీసుకుంటారు ఫస్ట్. అంటే నెగిటివ్గా తీసుకోకుండా జనరల్గా ఇప్పుడు మేము కూడా ఏంటంటే సినిమాకి ముందు స్టార్టింగ్లో కూడా ఈ కథ మీద నేను కూడా అంటే ఇన్వాల్వ్ అవ్వడానికి చెప్పాలంటే కూర్చున్నాను కథ గురించి. అంటే మనం చేసి కథ మనం తెలుసుకోవాలి కదా. సో అలాగా ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది అని అన్నీ కూడా యాడ్ చేశారు ఆయన. సో అక్కడ కూడా అంటే కమర్షియాలిటీ యాడ్ ఇవన్నీ కూడా యాడ్ చేశారనమాట. సో ఇది అంటే ఎన్ని మంత్స్ పట్టింది, ఎన్ని ఇయర్స్ పట్టింది షూటింగ్కి మీకు? ఇది యాక్చువల్లీ జనవరి అంటే ఒక 1 year పట్టిందండి. 1 yearలో ఈ 1 year షూటింగ్ మొత్తంలో మీకున్న బెస్ట్ మెమొరీ ఏంటి? షూటింగ్ అంటే రోజు మెమొరీసే. బెస్ట్ మెమొరీ అందుకే బెస్ట్ అని మెన్షన్ చేసిన నేను. అదే ఆలోచిస్తున్నాను. బెస్ట్ మెమొరీస్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ బెస్ట్ మెమొరీ. అంటే సాంగ్స్ ఎక్కువ ఎంజాయ్ చేసాం మేము. సో ఎందుకంటే సాంగ్స్ చేస్తున్నంత సేపు మనకి చాలా హ్యాపీనింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ డైరెక్టర్ గురించి మాట్లాడుకున్నాము మనం. నిర్మాత గురించి చెప్పండి. నిర్మాత అంటే ఆయన వచ్చి సుబాని గారు అండి. సుబాని గారు అని మన అప్సర్ గారి వాళ్ళ బ్రదరే. ఇంకోటి దాన్ని ఫస్ట్లో కూడా సపోర్టివ్గా ఉన్న వాళ్ళు మన మధునారాయణ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు ఇద్దరు కూడా అవును. లేదు, సుబాని గారు మెయిన్. సో ఈయన కూడా సపోర్టివ్గా ఉన్నారు అప్పుడు. సో సుబాని గారు ఏంటంటే వాళ్ళ బ్రదర్ మీద నమ్మకంతో, కథ మీద నమ్మకంతో సో చేద్దాం, ఇది ఖచ్చితంగా చేద్దాం అని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నారు. సో ఆ క్రమంలో నేను కలిసాను వాళ్ళకి. సో నేను కలిసిన తర్వాత అనుకున్న బడ్జెట్లు అన్నీ కూడా మారిపోయాయి. కొంచెం పెరిగినా సరే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, లేదు దీనికి ఈ సబ్జెక్ట్కి పెట్టాలి. ఒకరోజు అయితే ఆయన షూటింగ్ వచ్చినప్పుడు చూసి సినిమా చాలా బాగా జరుగుతుంది కదా, దీనికి కాంప్రమైజ్ అవ్వద్దు, మనం పెడదాం డబ్బులు అని చెప్పి, అంటే వేరే ఇష్యూస్ ఏమి ఉన్నా సరే సార్ పక్కన పెట్టేసి ముందు మన సినిమా అవుట్పుట్ బాగా రావాలని చెప్పి బాగా కూర్చున్నారు ఆయన సినిమా మీద. అంటే సపోర్ట్ మంచిగా ఉంది, సపోర్ట్ బాగా చేశారు. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ కదా, బ్రదర్ లాగా కాకుండా ఒక సినిమా లవర్ లా చేశారు ఆయన. సో ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుండేనా మీరు కూడా కలిసిపోయి? డెఫినెట్లీ మేము రోజు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. డైరెక్టర్ గారు కానీ, కో డైరెక్టర్ ప్రకాష్ గారు కానీ, మైదర్ గారు, ఇంకా హీరోయిన్ గాయత్రి సురేష్, ఇంకో అమ్మాయి శీతల్ బెడ్. అంటే మేమంతా లైక్ ఫ్రెండ్స్ లాగా అయిపోయాం, ఒక గ్రూప్. ఏమంటారు, రోలింగ్ యాక్షన్ అనగానే ఒకటి, మళ్ళీ కెమెరా ఆపంగానే ఒకట. ఫుల్ ఫన్ గానే జరిగే షూటింగ్ అంతా. ఓకే, అట్లనే ఈ షూటింగ్ అనేది కొన్ని లొకేషన్స్ కావచ్చు, అవి ఎలాంటివి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటివి చూస్ చేసుకున్నారు అసలు ఇక్కడ? అంటే మన హైలైట్ ఉన్నాయా? ఇది మేము మనాలి వెళ్ళి షూట్ చేసామండి. వార్ ఎపిసోడ్స్ ఒకటి మనాలి, అటు హిమాచల్ ప్రదేశ్ అటు సైడ్ వెళ్ళి చేసాం. సో ఆ ఎపిసోడ్స్ చాలా గ్రాండియర్గా వచ్చాయి సినిమాకి. వార్ ఎపిసోడ్స్ కానీ, సాంగ్స్, ఒక సాంగ్ కానీ అక్కడ చేసాం. సో ఇది కొంచెం గ్రాండియర్గా చేసాం అనమాట సినిమాలో. ఇప్పుడు సినిమా మొత్తంలో చూసుకుంటే కనుక మనకి ఒక్క సాంగ్ ఉండిపోతుంది. అవును, ఏ ఒక్క సినిమాని చూసుకున్నా కూడా ఒక్క సాంగ్ కనెక్ట్ అయిపోతాడు ఆడియన్స్. అట్లాంటిది ఏ సాంగ్ అనుకోవాలి మీ ఒపీనియన్ లా ఈ సినిమాలో? అంటే దీంట్లో 3 సాంగ్స్ సిచ్యువేషనల్ సాంగ్స్ అండి.
అంటే మనకి బయట ఆల్మోస్ట్ బాగా సక్సెస్ అయింది, అందరూ బాగా వింటున్నారు, చాలా మంది కూడా మంచి రివ్యూస్ చెప్పారు. బట్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్ బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వచ్చే సాంగ్స్ కాబట్టి ఆ సినిమాలో బ్యూటీ ఎక్కువ ఉంటుంది. మీకు నచ్చిన సాంగ్ ఏంది మరి? నాకు 3 నచ్చినవే. హీరో అంటే ఖచ్చితంగా ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మంచిగా కనిపిస్తేనే అందానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మరీ హీరోయిన్తో పోటీ పడకుండా పోటీ పడలేం కూడా, అది ఒప్పుకోవాలి. అందరు మహేష్ బాబు కాదు కదా డామినేట్ చేయడానికి. మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఫిట్నెస్ కి? ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏం లేదండి, జనరల్గా టైంకి ఫుడ్ తీసుకోవడం. లేదు మీరు చిన్నగా చెప్పి స్పందన లెక్క తప్పించుకోవడానికి లేదు ఈ విషయంలో. ఎందుకంటే నార్మల్ మెయింటెనెన్స్ అందరు చేస్తారు, ఇప్పుడు టైంకి తినడం అట్లా అందరు చేస్తారు, కానీ హీరో అన్నప్పుడు ఒక స్పెషల్ మెయింటెనెన్స్ ఉంటుంది, అది ఉండాలి కూడా. ఉండాలి కానీ అది నేను అంత పెట్టుకోను, ఎందుకు నార్మల్గానే ఉంటాను నేను కూడా, అప్పుడప్పుడు జిమ్కి వెళ్తా అంతే. దానికే ఇంత మంచిగా ఉన్నారంటే మీరు నిజంగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకెంత మంచిగా ఉంటారు అనిపించలేదు. అంటే ఎందుకు హీరోయిన్ డామినేట్ చేయడం మీరు అన్నారు కదా. అమ్మో, అంటే సందీప్ గారు ఎస్పెషల్ గా హీరోయిన్ల కోసం త్యాగం చేసి ఇట్లా ఉండిపోయారు అనమాట. ఇప్పటికే ఇట్లా ఉన్నారంటే ఫాలోయింగ్ మీరు అట్లుంటే ఇక డైరెక్ట్ వచ్చి కూర్చుంటారేమో ఇంటి ముందు. బ్యూటీ అని ఏం లేదండి, జస్ట్ అలా సన్నగా ఉంటాను అంతే. అది కూడా గాడ్ గిఫ్టే కదా. ఇప్పుడు ఉంటారు కొందరు నార్మల్గా జనరల్గా ఎవరైనా సరే కొంచెం ఎక్కువ తింటే ఏమో ఫ్యాట్ అయిపోతాం, ఇన్ని క్యాలరీస్ అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దట్టు ఒక కెమెరా ముందు ఉన్నామంటే అది ఉంటది ఖచ్చితంగా, కాన్షియస్ ఉండాలి ఉంటది. బట్ నాకు అవసరం లేదు, ఎంత తిన్నా లాభం. అయితే మా జనాలకు చెప్పుకోవాలి, ఏమంటారు హీరోలు అనేటోళ్ళు ఏమి ఏదో స్పెషల్గా ఏం తిన్నారు, మనం తినే ఫుడ్ తింటారు. నాకు ఈరోజు అర్థమైంది ఇది, ఎందుకంటే అది ఉంటుంది మైండ్లో. అరే ఇంత మంచిగా ఉంటారు చూస్తే ఏం తింటారయ్యా ఇల్లు అని అనిపిస్తుంది చూస్తే. అంటే నేనైతే నార్మల్గానే ఉంటానండి, ఐ మీన్ పెద్ద మెయింటెనెన్స్ చేయాల్సిన ఏముండదు అక్కడ. అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ ఇండస్ట్రీలో చూసుకుంటే కనుక హై బడ్జెట్ మూవీస్ తీస్తున్నారు, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల కావచ్చు ఎందుకో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతలేవు సినిమాలు. కానీ కొన్ని లో బడ్జెట్లో తీసినా కూడా కొన్ని హిట్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో తీసి ఎక్కువ పెద్ద హిట్ కొట్టాలి అనే అవసరం ఎంతైనా ఉంది అనే ఒక పెద్ద టాక్ అయితే నడుస్తున్నది. దాని గురించి మీరేమంటారు? అది చిన్న పెద్ద బడ్జెట్లని కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఆ కథకి ఎంత బడ్జెట్ పెట్టాలో అంత బడ్జెట్ పెడతారు. సినిమా బాగుంటే ఆదరిస్తారు, బాగాలేకపోతే వదిలేస్తారు. సో బడ్జెట్ విషయంలో ఏం ఆలోచించద్దు అంటారు? అంతేనండి, నా ఉద్దేశం ఏంటంటే బడ్జెట్ ఎందుకు పెడతానంటే గ్రాండ్ ఇయర్ కోసం, మన క్వాలిటీ కోసం. సో ఈ రోజు మనకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియా మొత్తం చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మార్కెట్ స్పాన్ పెరిగిపోయింది, సో అన్ని భాషల్లో చూస్తున్నారు. మనం డబ్బులు ఎక్కువ పెడతాం కాబట్టి అందరికి నచ్చుతున్నాయి కూడా. సో మూవీ గ్రాండ్ ఇయర్ కోసం ఖచ్చితంగా బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది. అట్లనే ఇప్పటి వరకు మీరు చూసుకుంటే కథలు కావచ్చు, ఇప్పటి వరకు వచ్చిన మూవీ స్టోరీస్ అన్ని కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎట్లాంటి స్టోరీ రావాలనుకుంటున్నారు మీకు? అంటే ఇట్లాంటి స్టోరీ వస్తే నేను ఇట్లా వెంటనే ఓకే చెప్పేస్తా అన్నట్టు ఏమన్నా ఉన్నదా అట్లాంటి కథ ఏమన్నా మీ మైండ్ లో? అలాంటి అంటే నేను సైన్స్ ఫిక్షన్స్ ఎక్కువ ఇష్టపడతాను. ఇప్పుడు ఇంట్లో ఫిక్షన్ ఉంది అన్నారు కదా, అందుకే ఇష్టపడ్డా. మళ్ళీ ఆల్రెడీ చేసేసారు, ఒక ఫిక్షన్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇంకొక నేను ఇప్పుడు నెక్స్ట్ చేసే సినిమా ఒకటి మాస్ మహారాజ్ అని ఒకటి చేస్తున్నా. మాస్ మహారాజ్, దాని తర్వాత ఇంకో ఫిలిం ఒకటి చేస్తున్నా. ఒకటేమో సీరియస్ రోల్ ఉంటుంది పెద్దవాడిలాగా, అంటే ఒక 50-45 ఇయర్స్ రోల్ లా ఉంటుంది. ఇంకోటి ఏమో 25 ఇయర్స్ రోల్ ఒకటి ఉంటుంది. సో అది ఫన్నీ, డబుల్ యాక్షన్, ఒకటే సింగిలే. సో దాంట్లో సీరియస్ రోల్ ఉంటుంది. ఇంకో నెక్స్ట్ సినిమా ఇంకోటి చేస్తున్నాను అనమాట. అంటే ఒక సినిమాలో 40-50 ఏజ్ రోల్ ఉంటుంది అంటూ. అవును, ఒక సినిమాలో. ఇంకో సినిమాలో యంగ్ పర్సన్ లాగా మళ్ళీ. అట్లాంటి ఏజ్ గ్రూప్ చేస్తే మళ్ళా నార్మల్ దానికి ఛాన్సులు రావో అని ఒకటి మాట్లాడుకుంటారు, భయపడతారు. మీరు ఎట్లా సెలెక్ట్ చేస్తారు? నాకు భయం లేదు, ఎందుకంటే నన్ను చూడడమే 45 ఏళ్ళలో చూసారు, సీరియస్ గా చూసారు కాబట్టి. మీకు ఇంకోటి ఏంటంటే నా ఏజ్ కూడా ఫస్ట్ లో ఒక 45-50 అనుకున్నారు చాలా మంది, వెయిట్ చేసిన తర్వాత. మేమైతే బుల్లెట్ ఒకసారి ఇన్సిడెంట్ కూడా జరిగింది. నాకు ఒక డైరెక్టర్ కథ చెప్పడానికి వచ్చారండి. సో నేను మా ఫ్లాట్ పైన ఉంటుంది, కింద ఆఫీస్ ఉంటుంది. కింద ఆఫీస్ లో బయట నించున్నారు. నేను ఫోన్ చేశాను, సార్ వచ్చానండి అంటే, ఓకే అండి వస్తున్నానని చెప్పి వచ్చా. వాళ్ళు అక్కడే నించున్నారు, నేను పాస్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయాను. వాళ్ళు నన్ను గుర్తుపట్ల, వంగవీడి సినిమా చూశారు, బయట చూడలేదు, నన్ను గుర్తుపట్టలేదు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ బయటకు వచ్చి మీరే నాకు కాల్ చేసిందని అడిగా. ఆడితే వాళ్ళు అప్పుడు షాక్ అనమాట, మీరే కదండి అది అంటే. వాళ్ళు ఏమన్నారంటే, సార్ నేను చూసి మిమ్మల్ని ఒక 45 ఏళ్ళు ఉంటాయేమో, పెద్ద వ్యక్తిని కలవడానికి వచ్చినట్టు అనుకున్నా నేను, మీరు చూస్తే ఎలా ఉన్నారని. సో నన్ను ఎప్పుడు ఫస్ట్లో జార్జెట్ చేయకముందు
నా ఏజ్ అదే అనుకున్నారు, 45 అనుకున్నారు. ఇప్పుడు మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావడం అనేది చాలా కష్టం. అది నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టం వచ్చినా కూడా. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎవరైనా అప్కమింగ్ వాళ్ళు అంటే మీలాగానే చిన్నప్పటి నుంచి కావచ్చు ఒక యాక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలి, ఒక కసితో ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏ సపోర్ట్ లేకుండా ఇట్లా ఇండిపెండెంట్గా రావాలి అనుకున్న వాళ్ళకి మీరిచ్చే సలహాలు ఏంది? అంటే మనకి ఫస్ట్ ఏంటంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలండి. ఇది నేను చేయగలను 100%. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం ముందుకు స్టెప్ వేసుకుంటూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు నేను వచ్చిన టైం అవ్వచ్చు, లేకపోతే దానికి ముందు 20 years అవ్వచ్చు, 15 years ముందు అవ్వచ్చు, అవకాశాలు తక్కువ ఉండేవి. సో నెంబర్ ఆఫ్ ఓటీటీస్ ఉన్నాయి, టీవీ ఛానల్స్ వచ్చాయి, సినిమాలు కూడా నెంబర్ ఆఫ్ జరుగుతున్నాయి. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఈరోజు చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక 400 షూటింగ్లు జరుగుతుంటాయి. ఇన్ని షూటింగ్లు ఇన్ని సినిమాలు జరుగుతున్నప్పుడు స్కోప్ ఎక్కువ ఉంది. అంటే ఇక్కడికి వస్తే ఏదో జరిగిపోతుంది, ఎవరు తొక్కేస్తారు, అవే ఉంటామని నన్ను అడిగితే, సినిమా చూసి బాగుంటే బాగా చేస్తారు నన్ను కూడా. అంటే నాకు అందరూ ఎప్పుడు కూడా సపోర్టివ్గానే ఉన్నారు తప్ప ఈ తొక్కి యాంగిల్ నేను బయట వింటాను కానీ ఇక్కడ ఎక్కడ చూడలేదు. అంటే టాలెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా టాలెంట్ ఉంటే, టాలెంట్ తో పాటు టైం టు టైం మనం ఏం చేయాలి అలా ఎలా ప్లాన్ చేసుకుంటుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరు మధ్యలో ఒక మాట అన్నారు ఓటీటీలు అని చెప్పి. అవును. మీరు ఫర్దర్ గా ఏమన్నా ఓటీటీలో చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చేస్తానండి ఖచ్చితంగా. అలా చేయలేనే లేదు. అంటే అప్పుడు చేసినప్పుడు మళ్ళీ సినిమాలో ఏమన్నా పక్కన పెట్టుడు, ఓటీటీలకి వెళ్ళుడు అట్లేమన్నా ఉంటుందా? రెండు బ్యాలెన్స్ చేస్తారా? అట్లా ఇప్పుడు అలా లేదు. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడైతే రెండు బ్యాలెన్స్ అందరూ చేస్తున్నారు. సో మంచి కథ, మంచి సబ్జెక్ట్ వస్తే ఖచ్చితంగా. ఓటీటీ అనేది మంచి ప్లాట్ఫామ్ అయింది. ఇప్పుడు సినిమాలకి ఎట్లనో ఓటీటీ కూడా అట్లనే అయింది. సో మీరు కూడా ఫర్దర్ గా వస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. నేను ఒకటి చేస్తున్నాను, అమెజాన్ కి ఒకటి చేస్తున్నారు. సో ఇప్పటి నుంచి ఏం బాధ లేదు. సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్ లేకున్నా సరే ఖచ్చితంగా ఒక సినిమాలో ఓటీటీలో వస్తూనే ఉంటాడు ఆయన. ఫాలోవర్స్ ఫాలో అయిపోయి ఏమంటారు, అంతే కదా. సరే సందీప్ గారు, మస్తు విషయాలు మీ గంధర్వ సినిమా గురించి మస్తు విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అట్లనే రిలీజ్ ఎప్పుడు ఉన్నది? 1 జూలైకి సినిమా దద్దరిల్లిపోవాలి. ఏమంటారు ఇక? ఖచ్చితంగా సినిమా చాలా బాగుంటుందని అనుకుంటున్నాం అందరం. టీం అంతా కూడా చాలా నమ్మకంతో ఉన్నాం దాని మీద. ఖచ్చితంగా. అంటే మీరు మాట్లాడిన దాంట్లో అయితే 2-3 years ఈ స్క్రిప్ట్ మీద కూర్చోవడం అంటే చిన్న విషయం అయితే కాదు. మీరందరు కలిసి కష్టపడిన దానికి ఒక మంచి ఫలితం చూస్తాం మనం థియేటర్లోనైతే మేము అనుకుంటున్నాము. అట్లాగే మా సపోర్ట్ ఎప్పుడు మీకు అట్లనే ఉంటది. మీ మీద ప్రేమ అభిమానాలు ఎప్పటికీ అట్లనే ఉంటాయి. మీరు July 1st కి ఇంకా ఖచ్చితంగా ఒక హిట్ కొడుతున్నారు అంతే. ఖచ్చితంగా. ఏమంటారు? మా దగ్గరకు వచ్చి ఇంత మంచి విషయాలు మొత్తం షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. నమస్తే.